ప్రార్థన చేసుకుని రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషబ ప్రార్థన చిన్న మోషబ ప్రార్థనతో ఈ రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మహోన్నతుడ ప్రేమ గల మా కనితేనే కురపకల దేవ మీ అపరమైన నామకే బెరదు వందన సూచతో జతలేదుకుంటుంది ఈ రాత్రికాల సమయంలో ఏ గ్రంథం 33 అధ్యాయం చదువు మీరు జ్ఞానండి అధ్యయనం మేము విడిపెట్టి వరకు మా రోజులందరూ పైన చూడండి నాలుగు అలముటి భాషతో పండుతుంది యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగిపెట్టుకున్నాం మా పరమ తండ్రి ఆమేన్. జయతల్లి ప్రార్థన పనులు పిలవలతండి నీ ఘనమైన శాశ్వతానికి ఎంత ఓటరిగా తండ్రి వాక్య చదువుకున్న తండ్రి ఆ వాక్ తండ్రి ఆది నుంచి అంత మనకు మేము కొరువులు లేచి రోటరీగా తండ్రి వాక్య చదువుకుంటుండగా తండ్రి మా మొర తెరిచి లేచి రోటరీగా తండ్రి వాక్య చదువుతుండగా తండ్రి మీదనే సత్యని సామాన్లు అవుతుంది ఈ రోటరీగా తండ్రి యోగ గ్రంథం తండ్రి 33 అధ్యాయం చదువుతుండగా తండ్రి మీదైన సత్యని సామాన్లు ఏంటండి వాక్య చదువుతుండగా తండ్రి మా మూర తెరిచి ఇలా చేయండి తండ్రి ఇంకా తండ్రి రూపులు అందుమని ఏసుకిస్తున్నాం పరమ తండ్రి ఆమేన్. ఈ సమయంలో యోబు గ్రంథము మరి బైబిల్ పఠనంగా లేఖన భాగాలు చదువుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని లేఖన భాగాలు చదువుకుందాం. ప్రార్థన. మహాగణుడైన తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవ. తండ్రి రాత్రికాల సమయంలో మీ కుటుంబం నాయన తండ్రి మీ యొక్క సన్నిధి కాంతులు మాపై ప్రకాశింపజేసి ప్రభా నాయన తండ్రి మీరు నాయన మాకు చక్కని రీతిలో తండ్రి ఈ కుటుంబ ప్రార్థనలో మీ సన్నిధి కాంతులు మాపై ప్రకాశింపజేసి ఆయన మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపిస్తున్నందుకే కృతజ్ఞతలు తండ్రి. ఆయా యొక్క సమయంలో యోబు గ్రంథం 33వ అధ్యాయం బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదవడానికి నేర్చుకునడానికి తెలుసుకునడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించండి. అలాగే తండ్రి ఇంతవరకు ప్రార్థించిన నీ ఇద్దరు బిడ్డలకి నాయన ప్రార్థన పట్ల మరింత పట్టుదలను ఆసక్తిని అనుగ్రహించండి. అలాగే తండ్రి ఈ యొక్క పరిచయను వీక్షిస్తున్న ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఎంత సమయాన్ని కాలాన్ని హెచ్చించి ప్రభావ ఈ పరిచయను వీక్షిస్తున్నారో రెట్టింపు దీవులను ఆశీర్వాదాలు నాయన ఆయుష్ను ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని వారికి అనుగ్రహించండి. అలాగే వారికి అడ్డుగా ఆటంకంగా ఉన్న ప్రతి విషయంలోనైనా మరి నాయన పరిపూర్ణమైనటువంటి నాయన వారికి ఈవులను అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి రాత్రికాల సమయంలో మా యొక్క స్థానిక సంఘాలను ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి 2 సంఘాల్లో ఉన్నటువంటి నాయన విశ్వాసులందరినీ పరిశుద్ధులందరినీ పెద్దలను పరిచారకులను అధ్యక్షులను నాయన నడిపిస్తున్న వారిని అలాగే బోధిస్తున్న వారిని నాయన ఆ కృప అందరితో దయతో జ్ఞాపం చేసుకున్న ప్రభు అందరినీ దీవించి ఆశీర్వదించండి. సంఘాలకి నాయకులుగా తండ్రి కాపరిగా దైవజనులుగా ఉన్నటువంటి రాజు గారిని రాణి గారిని అలాగే వారి కుమార్తెను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడండి తండ్రి. రాత్రికాల సమయంలో జరుగుతున్న యొక్క పరిచయం మీకు మహిమకరంగా మాకు దేవునికరంగా ఆశీర్వాదకరంగా జరిగించమని నడిపించమని మా ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. రైట్, మంచిది నాయన. ఈ యొక్క సమయంలో యోబు గ్రంథము 33వ అధ్యాయం మనం బైబిల్ పఠనంగా లేఖన భాగాలు చదువుకుందాం. ఏమో యోబు గ్రంథం 33వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. యోబు దయచేసి నా వాదమును ఆలకించుము, నా మాటలన్నీ చెవిని పెట్టుము. ఇదిగో నేను మాటలాడనారంభించితిని, నా నోట నాలుక ఆడుచున్నది, నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నది. నా పెదవులు జ్ఞానమనియు యథార్థముగా పలుకును. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చును. నీ చేతనైన ఎడల నాకు ఉత్తరమిమ్ము, నా ఎదుట నీ వాదము సిద్ధపరచుకొనుము. వ్యాజ్యమాడుము,
వ్యాజ్యమాడము. దేవుని ఎడల నేనును నీ వంటి వాడును. దేవుని ఎడల నేను నీ వంటి వాడును. నేనును జిగటమంటితో చేయబడిన వాడనే. నేను జగమంతో చేయబడిన వాడిని. నా వలని భయము నిన్ను బెదిరించదు. నా వల్ల భయం నిన్ను బెదిరించదు. నా చెయ్యి నీ మీద బరువుగా నుండదు. నా చెయ్యి నీ మీద బరువుగా ఉండదు. నిశ్చయముగా నీ పలుకులు నా చెవికి వినబడెను. నిశ్చయముగా నీ బరువు నా చెవి వినబడును. నీ మాటల ధ్వని నాకు వినబడెను. నీ మాటలతో నాకు వినబడెను. ఏమనగా ఏమనగా నేను నేరము లేని పవిత్రుడును, నేను నేరం లేని పవిత్రుడు, మాలిన్యము లేని పాపరహితుడును. మాన్యం లేని పాపరహితుడు. ఆయన నా మీదల తప్పు పట్టించుటకు ఆయన మీద తప్పు పట్టించుటకు సమయము వెతుకుచున్నాడు. సమయం వెతుకుచున్నాడు. నన్ను తనకు పనివానిగా భావించుచున్నాడు. తనకు తన పని మీదుగా ప్రేమించున్నాడు. పగవానిగా భావించుచున్నాడు. భగవానిగా భావించున్నాడు. ఆయన నా కాళ్ళను బొండలో బిగించి ఉన్నాడు. ఆయన నా కాళ్ళ బంగలో గణించున్నాడు. నా త్రోవలనన్నిటినీ కనిపెట్టుచున్నాడు. నా త్రోవలన్నిటిని కనిపించున్నాడు. నీవనుచున్నావు, నీవనుచున్నావు, ఈ విషయంలో నీవు న్యాయము కనిపెట్టలేదు. ఈ విషయంలో నీవు న్యాయం కనిపెట్టలేదు. నేను నీకు ప్రత్యుత్తరం చెప్పేదను. నేను ప్రత్యుత్తరం చెప్పేదను. తన క్రియలలో దేనిని గూర్చి తన క్రియల్లో దేనిని గురించి ఆయన ప్రత్యుత్తరం ఇయ్యుడు. ఆయన ప్రత్యుత్తరం ఇయ్యడు. దేవుడు నరుల శక్తికి మించినవాడు. దేవుడు నరుల చేతికి నిర్మించిన వాడు. నీ వేళ ఆయనతో పోరాడదు. నీవేళ ఆయనతో పోరాడదు. దేవుడు ఒక్క మారే పలుకును, దేవుడు ఒక మారే పలుకును, రెండు మారులు పలుకును. రెండు మారలు పలుకును. అయితే మనుషులు అది కనిపెట్టరు. అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచం మీద కునుకు సమయమున, మంచం మీద కొనుకు సమయమున, గాఢ నిద్ర పట్టునప్పుడు, గాఢ నిద్ర పట్టినప్పుడు, కలలో రాత్రి కలుగు స్వప్నములలో కలలో రాత్రి కలిగిన స్వప్నములు, నరువులు గర్విష్ఠులు కాకుండానట్లు నరువులు గరిష్ఠులు కాకున్నట్లు, తాము తలచిన కార్యము తాము తలచిన కార్యము వారు మానుకొని చేయనట్లు, వారు మానుకొని చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడినట్లు, గోతికి పోకుండా వారిని కాపాడినట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణము తప్పించినట్లు, కత్తి వలన నశించిపోగా పానం కాపాడినట్లు, ఆయన వారి చెవులను తెరవజేయును. ఆయన వారి చెవులు తెరవజేయును. వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. వారి వరకు ఉపదేశం చెత్తపరచును. వ్యాధి చేత మంచమెక్కుట వలనను, వ్యాధి వల్ల మంచం ఎక్కిన ఒకని ఎముకలలో ఎడతగని నప్పు కలుగుట వలనను, ఎడతగని నప్పు కలుగుట వలనను ఎడతగిన నొప్పు కలిగినప్పుడు వాడు శిక్షణ నొందును. వాడు శిక్షణ నందును. రొట్టియు రుచిగల ఆహారమును రొట్టెయు రుచిగల ఆహారమును వానికి అసహ్యమగును. వారికి అసహ్యమగును. వాని శరీర మాంసము క్షీణించిపోయి వాడి సరైన మాంసం క్షీణించిపోయి వికారమగును. వికారమగును. బయటికి కనబడకుండా బయటికి కనబడకుండా ఎముకలు పైకి పొడుచు ఎముకలు పైకి పొడుచు కొనుపోవు వచ్చును. పనిపోవచ్చును. వాడు సమాధికి సమీపించును. వారి సమాజం సమీపరించు. వాని ప్రాణము వాని ప్రాణము సంహారకుల యొద్ద సమీపించును. సమారి అంత ప్రయించును. ఇంకెలా వాడుకుంటూ బాబు. నరులు యుక్తమైనదేదో నరులమైన ఏదో వారికి తెలియజేయుటకు వారికి తెలియజేయుటకు వేలాది దూతలో గరుడగువాడు వేలాది దూతలు కొనినవాడు ఒకడు వానికి మధ్యవర్తి ఇండిని ఎడల ఒకడు వారి మధ్య దేవుడు వాని యందు కరుణ చూపి దేవుడు వాడి ఎందుకు చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా పాతాళంలో దిగి వెళ్లకుండా వానిని విడిపించును. వాడిని విలిపించను. ప్రాయచిత్తము నాకు దొరికినని సెలవిచ్చును. ప్రాయచిత్తం నాకు దొరికిన సాహిత్యం చేశాను. అప్పుడు వాని మాంసము అప్పుడు వాడి మాంసము బాలుర మాంసము కన్నా బాలుడు మాంసం కన్నా ఆరోగ్యముగా ఉండును. ఆరోగ్యముగా ఉండును. వానికి తన చిన్ననాటి వాడి చిన్ననాటి స్థితి స్థితి తిరిగి వచ్చును. తిరిగి వచ్చును. ప్రాయచిత్తము నాకు దొరికినని సెలవిచ్చెను. ప్రాయచిత్తం నాకు దొరికిన తలెచ్చును. అప్పుడు వాని మాంసము అప్పుడు వాడి మాంసము బాలుర మాంసం కన్నా బాలుడు మాంసం కన్నా ఆరోగ్యముగా నుండును. ఆరోగ్యముగా ఉండును. వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. వాడికి తన చిన్న సాధించి కలుగును. వాడు దేవుణ్ణి బతుమాలుకుని ఎడల వారి దేవుని బతిమాలుకుని ఎడల ఆయన వానిని కటాక్షించును. ఆయన వారిని కటాక్షించును. కావున వాడు ఆయన ముఖమును చూసి సంతోషించును. కావున ఆయన ముఖం చూసి సంతోషించును. అలాగును నిర్దోషత్వము అలాగూ నిర్దోషత్వం
చిత్తము ఆయన నరునికి తెలియజేయును. ఆయన నరులకు తెలియజేయను. అప్పుడు వాడు మనుషులు ఎదుట సంతోషించుచు అప్పుడు ఆయన మనుషుల ఎదుట సంతోషించుచు ఎట్లనెను ఇట్లను యథార్థమైన దానిని యథార్థమైన దానిని వ్యత్యపరిచి వ్యత్యపరిచి నేను పాపము చేసి తిని నేను పాపం చేసి తిని అయినను అయినను దానికి తగిన ప్రతీకారము దానికి తగిన ప్రతీకారం నాకు చేయబడలేదు. నాకు చేయబడలేదు. కోపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును కోపంలో దిగబడకుండా నా ప్రాణమును ఆయన విమోచించుచున్నాడు. ఆయన విమోచించుచున్నాడు. కిలగెట్టుకుని చూడు. నా జీవం వెలుగు చూచుచున్నది. నా జీవం వెలుగు చూచుచున్నది. ఆలోచించుము. ఆలోచించుము. నరులు సజీవులకుండు నరులు సజీవులకుండు వెలుగు చేత వెలిగింపబడినట్లు వెలుగు చేత వెలిగించబడినట్లు కోపములో నుండి వారిని మరలా రప్పించవలెనని మరలా రప్పించవలెనని మానవుల కొరకు 2-3 సార్లు మానవుల కొరకు 2-3 సార్లు ఈ క్రియలనన్నిటినీ ఈ క్రియలన్నిటిని దేవుడు చేయునై ఉన్నాడు. దేవుడు చేయనై ఉన్నాడు. యెహోవా చెవిని పెట్టుము. యెహోవా చెవిని నా పెట్టుము. మాట ఆలకించుము. నా మాట ఆలకించుము. మౌనముగా నుండకము. మౌనముగా నుండకుము. నేను మాటలాడేదను. నేను మాట్లాడేదను. చెప్పవలసిన మాట ఏదైనా నీకున్న ఎడల చెప్పవలసిన మాట నీకు ఏదైనా ఉన్నట్లా నాతో ప్రత్యుత్తరమిమ్ము. నాతో ప్రత్యుత్తరం ఇమ్ము. మాటలాడుము. మాట్లాడు. నీవు నీతిమంతుడు అని స్థాపింపగోరుచున్నాను. నీతి మంత్రులు స్థాపించుకోచున్నాను. మాట ఏమియూ లేని ఎడల మాట ఏమీ లేని ఎడల నీవు నా మాట ఆలకించుము. నీవు నా మాట ఆలకించుము. మౌనముగా నుండుము. మౌనముగా ఉండుము. నేను నీకు జ్ఞానము బోధించెదను. నీకు నేను జ్ఞానం బోధించెదను. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వినికిడిలో ఫలింపజేయును గాక. ఆమేన్. ఆమేన్. రైట్, మంచిది నాయన. ఈ రాత్రి కాల సమయంలో కుటుంబ ప్రార్థనలో ఆయన సన్నిధిని, ఆయన సన్నిధి కాంతుల్ని మరి మనకు అనుగ్రహించి ఆయన చిత్తానుసారంగా మరి మనల్ని నడిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి దేవత దేవునికి వందనాలు తెలియజేసుకునిచు మరి ఈ రాత్రి కాల సమయంలో యోబు గ్రంథము 33వ అధ్యాయంలో ఏలీహు గారు మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు నాయన? ఏలీహు గారు. ఎన్నో అధ్యాయం నుంచి మాట్లాడుతున్నారు ఈయన? సుమారు 33వ అధ్యాయం నుంచి ఆయన మాట్లాడుతున్నారు. 33 నుంచి 32 నుంచి ఆయన సుమారుగా 37వ అధ్యాయం వరకు కూడా మాట్లాడుతున్నారు. ఎవరైనా? ఏలీహు గారు. తన ఇతర స్నేహితులు ఎలాగైతే యోబుతో మాట్లాడారో ఈయన కూడా అలా యోబుతో మాట్లాడడానికి ఆయన సిద్ధపడుతున్నారు. ఎవరో సిద్ధపడటమే కాదు, మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు అని అంటే చాలా జ్ఞానవంతుడిగా మాట్లాడుతున్నాడు. వాస్తవాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే యోబు గారికి వచ్చినటువంటి ఆపదలను బట్టి, కష్టాలను బట్టి, శ్రమలను బట్టి తన స్నేహితులు ముందు చెప్పినటువంటి మాట ఏంటి? స్టేట్మెంట్ ఏంటి? నువ్వు తప్పు చేసావు కాబట్టి ఈ బాధలు నీ మీదకి వచ్చినాయి. కష్టాలు నష్టాలు ఎవరికి వస్తాయంటే దేవునికి వ్యతిరేకంగా ఉంటే వారికి వస్తాయని వారొక ఫిలాసఫీ చెప్పారు, వారొక థియరీ చెప్పారు, వారొక కథనాన్ని చెప్పారు యోబు గారు 3 స్నేహితులు ముందు. ఈయన కూడా అలాగే వచ్చు. ఈయన కూడా ఫిలాసఫీ చెబుతున్నాడు. ఈయన కూడా ఏం చెబుతున్నాడంటే జ్ఞానం అని చెబుతున్నాడు. నీకు ఎందుకు ఇన్ని శ్రమలు, కష్టాలు, బాధలు వచ్చినాయి అంటే బాధ వలన దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఈ బాధ వలన, ఈ కష్టాల నుంచి నీకు విడుదల కలుగుతుంది. దీనిని ఈ బాధ అయినా ఇవైనా ఎందుకు కలుగుతున్నాయని చెప్తున్నాడని అంటే ఇతను బాధ వలన కలిగడి ఫలితం, బాధను అనుభవిస్తున్నాం కదా. ఇప్పుడు ఉదాహరణకి కష్టపడుతున్నాం. మనం కష్టపడితే ఏమొస్తుంది మోషబాబు? డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తే మన అవసరాలు తీరుతాయి. అలాగే యోబు గారికి ఇప్పుడు బాధలు వచ్చినాయి కదా, ఆ బాధల వలన ప్రతిఫలం ఎలాగుంటుందో ఏలీహు మాటలో మనకు కనబడుతుంది అనమాట. ఏలీహు ఏం చెప్పదలుచుకున్నాడంటే యోబు గారితో, మీరు బాధను అనుభవిస్తున్నావు కదా యోబు, ఈ బాధను బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వడానికి నీకు బాధలు వచ్చినాయి అని చెప్తున్నాడు. కొంత మేరకు రీచ్ అయ్యాడు ఈయన. ఎంత మేరకు రీచ్ అవ్వడైనా? కొంత మేరకు రీచ్ అవ్వడని మనం చెప్పొచ్చు. ఇదేంటండి 100% రీచ్ అవ్వడు కదా అని అనొచ్చు. అప్పటికి పరిపూర్ణ జ్ఞానం లేదు. ఇప్పుడు పరిపూర్ణ జ్ఞానం మనకి అనుగ్రహింపబడుతుంది. దానిని బట్టి మనం ఆలోచన చేస్తే కొంత మేరకు ఈయన రీచ్ అవ్వడు. యోబు గారి గురించి మాట్లాడుతూ ఇంకా ఏమంటున్నాడనంటే, యోబుకి కష్టాలు బాధలు వచ్చినాయి కదా, ఈ కష్టాలు బాధలు ఎందుకు వచ్చినాయి అని అంటే యోబు పవిత్రత పరచబడి ప్రకాశించినని మనం అనుకుంటున్నాం కదా. యోబు యొక్క పవిత్ర వలన తనకు బాధ కలిగినని అంగీకరించకుండా
ఏం చెప్తున్నాడంటే, ఏం చెప్పాలనుకున్న సందేశం ఏంటంటే, క్రమశిక్షణ కొరకు బాధ కలిగినని ఎలుహు చెప్తున్నాడు అనమాట. దేని కొరకు బాధ కలిగిందంటే ఈయనకి? క్రమశిక్షణ. అవును కదా! ఇప్పుడు జైతేలి లేట్ అయింది. లేట్ అయితే ఆ వైర్ తీసుకుని కొట్టాలనుకున్నాను నేను ఇప్పుడు రాగానే. కాళ్ళ మీద కొట్టేయాలనుకున్నాను. అంటే క్రమశిక్షణ ఏం చేస్తుంది ఇప్పుడు? క్రమశిక్షణ ఏం చేస్తుంది? బాధ కలిగిస్తుంది. ఎందుకంటే టైం టు టైం మనం ఏం చేస్తున్నాము? దేవుని ఎదుట సేవ చేస్తున్నాం, మనం పరిచర్య చేస్తున్నాం. కనుక మనం ఎలా ఉండాలంటే టైం టు టైం. ఉదయం మనం చేస్తున్నాం, రాత్రికి చేసుకుంటున్నాం కనుక ఆ సమయానికి మనం ఎలా ఉండాలంటే సరౌండర్ అయిపోవాలి. ఇక్కడ ఎలుహు కూడా చెప్పాలనుకున్నటువంటి మాట ఏంటంటే, క్రమశిక్షణ కొరకు బాధ కలిగినని ఎలుహు కొంచెం ఓదార్పు మాటలు అందిస్తున్నాడు యోబు గారికి. ఏమో ఇప్పుడు ఈ రెండు మన మనసులో పెట్టుకుని ఇప్పుడు ఏలిహు గారు అంటున్నటువంటి మాటలను అర్థం చేసుకునే ప్రయత్నాలు చేద్దాం. ఎన్నో అధ్యాయం నాయన? 33 అధ్యాయం. ఎన్ని వచనాలు ఉన్నాయి మోషే బాబు దీంట్లోనే? 33వ అధ్యాయము ఎన్ని? 33 వచనాలు ఉన్నాయా? వెరీ గుడ్, మంచిది నాయన. ఈ ఈ 33వ అధ్యాయాన్ని మనం ఎన్ని భాగాలుగా విడగొట్టుకోవచ్చానంటే సుమారుగా ఒక 4 భాగాలుగా మనం మాట్లాడుకోవచ్చు. ఆ 4 భాగాలు మనం చూడగలిగినట్లయితే ఎలుహు ఎందుకు మాట్లాడుచున్నాడో చెబుతున్నాడు అనమాట యోబు గారితోటి. మొట్టమొదటిగా ఎలుహు తాను ఎందుకు మాట్లాడుతున్నాడో యోబు గారు చెబుతున్నాడు. ఇది మొదటి సందర్భం, ఇది మొదటి భాగం. ఇక రెండో భాగాన్ని మనం చూసినాడు 8 నుంచి 13 వచనాలు యోబు మీద ఎలుహు చెప్పిన ఆరోపణలు. యోబు గారి మీద ఆరోపణలు చెప్తున్నాడు. ఎవరైనా యవనస్తుడయ్యండి దేవుని కొరకు ఎన్నో బాధలు కష్టాలు అనుభవిస్తున్నటువంటి ఆయనకి కూడా ఫిలాసఫీ చెబుతున్నారు ఈయన. ఆరోపణలు. నువ్వు ఇది చేసావు యోబు, అందుకనే నీకు ఇప్పుడు బాధ వచ్చింది కదా, ఈ బాధను బట్టి ప్రతిఫలం ఉంది. దేవుడు నిన్ను క్రమశిక్షణలో పెడుతున్నాడు కనుకనే నీకు ఎలాంటిది ఎదురవుందని ఇతరు కొన్ని ఆరోపణలు చెబుతున్నాడు. ఏనా? తర్వాత 3వ భాగాన్ని మనం చూసినప్పుడు యోబు సమస్య, ఎలుహు జవాబు. యోబు గారి సమస్యకి ఎలుహు గారు ఏం చెప్తున్నాడు? ఆయన జవాబు చెబుతున్నాడు. తర్వాత ఎలుహు విన్నపం యోబు గారికి తెలియజేస్తున్నాడు అనమాట. ఎలుహు ఏమని తెలియజేస్తున్నాడంటే విన్నపాన్ని తెలియజేస్తున్నాడు. ఇప్పుడు ఈ భాగాలను బట్టి మనం వచనాలని ఒక్కొక్కటి మనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం. 33వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. మొదటి సందర్భంలో ఏమని చెప్తున్నాడు ఆయన? ఎలుహు ఎందుకు మాట్లాడుతున్నాడో చెప్తున్నాడు అనమాట. ఎందుకు మాట్లాడుతున్నాడు ఈయన? యోబుతో మాట్లాడుతున్నాడు. అది ఏమని మాట్లాడుతున్నాడో, ఎందుకు మాట్లాడుతున్నాడో తన వాదన విందాం. మొదటి వచనం చదువు. యోబు, దయచేసి నా వాదమును ఆలకించుము, నా మాటలన్నీ చెవిని పెట్టుము. ఇదిగో నేను మాటలాడనారంభించదని, నా నోట నా నాలుక ఆడుచున్నది, నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి. అంటే ఇతను నేను మాట్లాడాలి నీతోటి, నీ కొరకు నేను మాట్లాడాలని తన యథార్థత, తన నాలుక కూడా తను ఏం చేస్తుందట? బలపడుతుంది, కంగారు పెడుతుంది. నా మనసు నిండా మాటలు ఉన్నాయి అని అన్నాడు. ఎవరా మాట అంట? యోబు గారు అన్నాడా, ఈయన అన్నాడా? ఎవరన్నారు నాయన? ఎలుహు గారు అన్నారా? ఏమన్నాడు? ఎక్కడన్నాడు? నా మనసు నిండా మాటలు ఉన్నవి అన్నాడు. ఇదే అధ్యాయం వేరు 32వ అధ్యాయంలోనే ఆ మాట మనకు కనబడుతుంది. నా మనసు నిండా మాటలు ఉన్నవి అన్నాడు 17వ వచనంలో. ఇక్కడ ఏమన్నాడు? నా మాటలు నా హృదయ యథార్థతను చెబుతున్నాయని యోబు గారికి చెప్తున్నాడు ఆయన. చూడు, నా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును. నా పెదవులు జ్ఞానాన్ని ఎలా పలుకుతాయి అంటున్నాడు ఆయన? యథార్థంగా పలుకుతుంది అంటున్నాడు. నిజంగా వాస్తవానికి ఇతను దేవుళ్ళు చాలా దగ్గరగా ఉన్నట్టుగా మనకి కనబడుతూ ఉన్నది. ఏం కనపడుతుంది ఆయన? దేవుళ్ళు చాలా దగ్గరగా ఉన్నట్టుగా కనబడుతుంది. దేవుని ఆత్మ నన్ను సృజించును అంటున్నాడు. మరలా సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చును, నీ చేతనైన ఎడల నాకు ఉత్తరమిమ్ము, నా ఎదుట నీ వాదము స్థిరపరుచుకొని వ్యాజ్యమాడుము. దేవుని ఎడల నేను నీ వంటి వాడిని అంటున్నాడు. మరలా దేవుని ఎడల ఎలుహు ఎలాంటి వాడట? యోబు, నీకు లాంటి వాడిని నేను. నన్ను బట్టి నువ్వేమీ ఇబ్బంది పడవద్దు, నన్ను బట్టి నువ్వేం బాధపడవద్దు. నువ్వు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నావో నాతో మాట్లాడు, నేను దానికి సమాధానాలు చెప్తాను, ప్రత్యుత్తరం ఇస్తాను అని ఇతను మాట్లాడుతూ యోబుని బలపరుస్తూ యోబుని కూడా అడగమంటున్నాడు. నేను కూడా నీ వంటి నరుడిని అని అంటున్నాడు. నేను కూడా జిగటమంటుతో చేయబడినటువంటి వాడిని అని అంటున్నాడు. 7వ వచనం, నా వలన భయము నిన్ను బెదిరింపదు అంటున్నాడు. నా వలన భయము నిన్ను బెదిరింపదు, నేను నిన్ను భయపెట్టను, నా భయం నిన్ను బెదిరించదు అని ఆయనకు భరోసానిస్తూ మాట్లాడుతున్నాడు. ఇది ఎలాగా ఒక డాక్టరు ఒక పేషెంట్ని పట్టుకుని ఎలాగైతే మాట్లాడతారో, ఆ ఇంజక్షన్ మీరు భయపడుతున్నారు, ఇంజక్షన్కి ఏం భయపడుద్దండి, అది ఏమంటుందని కొంచెం చురుకు మాటది అంటేనండి అలా మాట్లాడుతూనే ఇంజక్షన్ చేసేస్తాడు డాక్టర్.
అలాగే ఇక్కడ ఎలుగు కూడా ఆ రీతిగా మాట్లాడుతున్నాడు అనమాట. 7వ వచనం ఏముంది అక్కడ? నా వలని భయం నిన్ను బెదిరింపదు, నా చెయ్యి నీ మీద బరువుగా ఉండదు. నా చెయ్యి నీ మీద ఎలా ఉండదట? బరువుగా ఉండదు. కొంతమంది మాటలు ఎలా ఉంటాయంటే మనకి మాటలు చెప్పి భారంగా ఉండేటువంటి పనులు మనకు నేర్పిస్తారు కొంతమంది. కనుక అలాగుండదు. నేను చెప్పే మాట చాలా తేలిగ్గా ఉంటుంది. అప్పుడప్పుడు పనిలో కూడా నా మాటని నీకు చాలా సులువుగా అయిపోద్ది పని, అలా చేస్తున్నావు కష్టపడి, నేను చెప్తాను ఒక ఆలోచన చెప్తాను చూడంటారు అనుభవజ్ఞులు. అలాగా ఎలుగు మాట్లాడుతున్నాడు అనమాట. ఎలుగు ఎందుకు మాట్లాడుతున్నాడో చెప్తున్నాడు అనమాట యోబు గారితో. ఇది మొదటి భాగం. ఇక రెండో భాగంలో 8 నుంచి 13 వచనాలు అంటున్నాడు యోబు మీద ఎలుగు చెప్పిన ఆరోపణలు. యోబు గారి మీద ఏం చెప్తున్నాడు ఇప్పుడు ఎలుగు గారు? ఆరోపణలు. అంటే ఈయన చేసినటువంటి కొన్ని తప్పులు కావచ్చు, కొన్ని పొరపాట్లు కావచ్చు, అవన్నిటినీ ఎత్తు చూపెడుతున్నాడు అనమాట. వాటిని అన్నిటిని ఏం చేస్తున్నాడు చేతుల్ని ఎత్తు చూపిస్తున్నాడు. ఆ ఆరోపణలు ఏంటో మనకి 8వ వచనం నుంచి 13వ వచనం వరకు చదువుదాం. 8వ వచనం చూడండి ఆయన. నిశ్చయముగా నీ పలుకులు నా చెవిని బడును, నిశ్చయముగా నీ పలుకులు నా చెవిని వినబడిను, నీ మాటల ధ్వని నాకు వినబడును. ఏమనగా నేను నేరము లేని పవిత్రుడునని నువ్వు అన్నావో. నేరారోపణ చేస్తున్నాడు అనమాట. ఏమన్నాడు? నీవు నేరం లేని పవిత్రుడు అన్నావు కదా యోబు అని యోబుని ఆరోపణ చేస్తున్నాడు. మొదట ఆరోపణ ఏమనగా నేను నేరము లేని పవిత్రుడుని ఇలా ఉండాలి, ఇంకెలా ఉన్నాను. నేను నేరము లేని పవిత్రుడును. చూడు కింద మాట ఏంటైనా ఎన్ని వచ్చినది? నేను నేరము లేని పవిత్రుడును, మాలిన్యము లేని పాపరహితుడును. ఆయన నా మీద తప్పులు పట్టించుటకు సమయం వెదుకుచున్నాడు, నన్ను తనకు పగవానిగా భావించుచున్నాడు. ఆయన నా కాళ్ళను బొండలో బిగించున్నాడు, నా త్రోవలనన్నిటినీ కనిపెట్టుచున్నాడని నీవు అనుచున్నావు. దేవుడు నా పట్ల ఎలాగున్నాడని నువ్వు అంటున్నావు కదా, అది తప్పు అని చెబుతున్నాడు. ఆరోపణ అంటే ఏంటి? తప్పు. ఆ తప్పుని నువ్వు సరి చేసుకో యోబు అని తన స్నేహితులు ఎలాగైతే చూపించారో తప్పుని, ఈయన కూడా ఆరోపణ ద్వారా ఏం చేస్తున్నాడు? తప్పులు చూపిస్తున్నాడు. ఆయన నీ కాళ్ళను బొండలేసేసాడు అంటున్నావు, ఆయన నీ మీద పగవాడిగా ఉన్నాడు అంటున్నావు, నీ కొరకు సమయాన్ని కనిపెడుతున్నాడు అంటున్నావు కదా, ఇవన్నీ ఆరోపణ అని అంటున్నాడు. ఈ విషయంలో నీవు న్యాయం కనిపెట్టలేదు. దేవుణ్ణి అంటున్నావు కానీ నువ్వు న్యాయం కోసం కనిపెట్టలేదని ఒక చిన్న యవనస్తుడు, ఒక చిన్నవాడు, వాళ్ళందరిలో చిన్నవాడు యోబు నిన్ను మాట్లాడుతుంటే యోబు గారికి ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం. నేను నీకు ప్రత్యుత్తరం చెప్పేదను, తన క్రియలలో దేని గూర్చి ఆయన ప్రత్యుత్తరమీయుడు. దేవుడు నరుల శక్తికి మించినవాడు. నీవేళ ఆయనతో పోరాడదు, నీవేళ ఆయనతో ఏం చేస్తున్నావు? నువ్వు పోరాడొద్దు అని కొన్ని ఆరోపణలు 13వ వచనం దాకా మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు 14వ వచనం చదువుదాం. మరొక ఆరోపణ ఏమంటున్నాడు? 14వ వచనం నుంచి 30వ వచనం వరకు యోబు సమస్య, ఎలుగు జవాబు. యోబు గారి సమస్యలన్నీ అతను మాట్లాడుతూ మరలా ఇతనే దాంట్లోకి ఏం చెప్తున్నాడు మోషే బాబు? సమాధానాలు చెబుతున్నాడు. ఆ మాటలు ఏంటో చూద్దాం. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. ఇది ప్రశ్న, దీనికి కనిపెట్టరు అన్నది సమాధానంగా మనకు కనపడుతుంది. మంచం మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టినప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు. నరులకి ఏటట? గర్విష్ఠులు కాకుండా చేయనట్లు అని రాయబడింది ఇక్కడ. అంటే సాధారణంగా మనుషులమైనటువంటి మనందరికీ ఏముంటుందని అంటే కొంచెం గర్వం ఉంటుంది అనమాట. ఏముంటుంది నాయనా? ఇది నాకు లేదు అని చెప్పడానికి వీల్లేదు. మోషబాబు నీకు ఉందంటే మోషబాబుకు ఉంది, అక్కకు ఉందంటే అక్కకు ఉంది, నాకు ఉందనంటే ఇంకా ఎక్కువ ఉంది. కనుక ఈ గర్వాన్ని ఏం చేసుకోవాలి? మనము తగ్గించుకోవాలి. గర్వం అసలే మనకు ఉండకూడదు. గర్వము దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. గర్వం అవమానాన్ని తెచ్చిపెడుతుంది, అహంకారాన్ని తెచ్చిపెడుతుంది. మోసబాబేలాగా గర్వం ఏం తీసుకొస్తుంది నైనా? నాశనాన్ని తీసుకుని వస్తుంది, అహంకారాన్ని తీసుకుని వస్తుంది. కనుక దాని విషయంలో చాలా జాగ్రత్తలు కలిగి ఉండాలి మనం. ఎంత జాగ్రత్తలు కలిగి ఉండాలని అంటే అంటున్నాడైనా మంచం మీద నరులు ఏంటంటే రాత్రి స్వప్నంలో నరులు గర్విష్ఠులు కాకుండా దేవుడే చేస్తాడట.
ఇంతకీ మరి ఎవరికి ఇంతకీ కొంచెం గర్వం ఉందా అని అనుకుంటే ఇప్పుడు ఎవరిలో కనబడుతుంది? ఈయన ఎవరి గురించి కంటున్నాడో మోషేబాబు? నిద్ర అవ్వకూడదు. హ్మ్. కళ్ళు అలా పెట్టకూడదు. జాగ్రత్తగా ఉండాలి. కలలో నిద్ర వచ్చినప్పుడు నరులు గర్విష్ఠులు కాకుండా తాము తలంచిన కార్యం వారు మానుకొని చేయనట్లు గోతికి పోకుండా వారిని కాపాడునట్లు కత్తి వలన నశించిపోకుండా వారి ప్రాణమును తప్పించినట్లు చూడండి ఎన్నో వచ్చినది. ఆయన వారి చెవులను తెరవజేయును, వారి కొరకు ఉపదేశాన్ని సిద్ధపరచును. యోబు ఇక్కడ ఎలుగు ఏమని చెప్తున్నాడంటే, నరులు గర్విష్ఠులు కాకుండా ఎవరు చేస్తాడంటే దేవుడే చేస్తాడు. వారి కొరకు ఉపదేశాన్ని సిద్ధం చేశాడు. మనం అందరం గర్విష్ఠులు కాకుండా ఉండడానికి సంఘంలో దైవ సేవకులు మాట్లాడుతూ ఉంటుంటారు. ఏమండి ఖండిస్తూ ఉంటుంటారు, గద్దిస్తూ ఉంటుంటారు, ఏమండి చక్కగా మాట్లాడుతూ ఉంటుంటారు, చక్కగా చెబుతూ ఉంటుంటారు అనమాట. మీరు ఎలాంటి పనులు చేయకూడదు, స్త్రీలారా పురుషులారా మీరు చక్కగా ఉండాలి, మీ భార్యలతో మీరు సంతోషంగా ఉండాలి, ఏమండి ఎదుటివారు గొడవలకి కట్ట వెళ్ళకూడదు, పొరుగు వారితో మర్యాద కలిగి ఉండాలి, జాగ్రత్తలు పాటించాలని ఏం చెప్తారు మోషేబాబు ఆయన దైవ సేవకులు? వాక్యాన్ని చెబుతూ ఉంటుంటారు. మనలో అలాంటప్పుడు ఆ మాటలు విన్నప్పుడు మనలో ఉన్నటువంటి ఆ గర్వం అహం ఏమైపోతుంది? కరిగిపోతుంది. ఇక్కడ కూడా ఏమని చెప్తున్నాడు? వారి కొరకు ఉపదేశము. మనలో ఎన్నో ఉంటాయి, నాలో ఎన్నో ఆహాలు గర్వాలు అతిశయాలు ఉన్నప్పుడు వాక్యం దైవ సేవకులు చెబుతున్నప్పుడు అవును కదా, నిజం కదా ఇదని మనలో మనకి ఒకసారి మరలా ఇలా దండలు కట్టుకుని వాక్యం వినాలనిపిస్తుంది. ఏనా? ఇలా ఎప్పుడు కూడా ఇలా వాక్యాన్ని వినాలి. మోకాళ్ళ మీద వాక్యం వింటేనే మనలో ఉన్నటువంటి గర్వం ఏమైపోతుంది? వెళ్ళిపోతుంది అనమాట. ఈరోజు ఇలా స్టైల్గా కూర్చుని కాళ్ళు ఊపుకుంటా చేతులు మడుచుకుంటా ఆవిలించుకుంటా విన్నామనుకోండి, మన గర్వం తగ్గదు ఏమాత్రమని. కనుక ఇక్కడ గర్వాన్ని గురించి మాట్లాడుతూ అంటున్నాడు అనమాట. వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతగిన నొప్పు కలుగుట వలనను వాడు శిక్షణ నొందును. రొట్టియు రుచిగల ఆహారమును వానికి, అంటే మంచం మీద పడుకున్న వాడికి రొట్టె ఆహారం రుచిగా ఉంటుందా మోషేబాబు? ఇప్పటి నుంచి హాస్పిటల్ నుంచి బయటికి వెళ్తాను అనిపిస్తుంది వాడికి. అవును కదా, హాస్పిటల్లో బ్రతికిన వారికి తెలుస్తుంది. పెద్దనాన్నగారు హాస్పిటల్ ఉన్నప్పుడు అలాగే ఆయన దగ్గరికి వెళ్ళి చూడటానికి వెళ్ళినప్పుడు అనేక పర్యాయాలు ఆయన్ని హాస్పిటల్లో పెట్టినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి చూడాలనుకున్నప్పుడు చాలా బాధలను అనుభవించారు ఆయన. మంచం మీద పడుకుని ఉండి పాపము అది టాయిలెట్కి వెళ్ళడము, బాత్రూమ్కి వెళ్ళడము, రావడము. ఆయన దగ్గర సుమారు ఒక 2-3 గంటలు నేను వ్యయించానేమో అంతే. ఇంకా అక్కడ ఉంటే దేవుని విలువలు ఇంకా బాగా అర్థమవుతాయి ఆయన గురించి నాకు బాగానే. కనుక హాస్పిటల్లో ఉన్నవాడికి ఎలా ఉంటుంది? రొట్టె మీద కానీ ఏమండి ఆకలి మీద కానీ ఉంటుందా? ఉండదు. అదే చెప్తున్నాడు ఇక్కడ ఎలుగు. రొట్టియు రుచిగల ఆహారమును వానికి అసహ్యమగును, వాని శరీరము క్షీణించిపోయి వికారమగును, బయటికి కనబడకుండా ఎముకలు పైకి పొడుచుకుని పోవచ్చును, వాడు సమాధికి సమీపించును, వాని ప్రాణమునకు సంహారకుల యొద్ద సమీపించును అని మాట్లాడుతూ ఇంకేమన్నాడు చూడండి. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికే తెలియజేయుటకు వేలాది దూతల్లో గనుడు ఒకడు వానికి మధ్యవర్తి ఉండిన ఎడల మేలు. దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును. ప్రాయచిత్తం ఏదియో దొరకనని సెలవిచ్చును. ఏంటి? అప్పుడు వాని మాంసము బాలురు మాంసము కన్నా ఆరోగ్యముగా ఉండును. వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి వచ్చును. వాడు దేవుని బతిమాలుకునే ఎడల ఆయన వారిని కటాక్షించును. ఏమండి ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈయన? ఏం చెప్పాలనుకుంటున్నాడంటే యోబు గారి మీద ఆరోపణలు తీసుకుని వచ్చాడు కదా, యోబు గారికి ప్రశ్నలు వేస్తూ సమాధానాలు చెబుతున్నాడు అనమాట. ఒక వ్యక్తి రోగం చేత మంచానికి ఎక్కాడు అనుకో, మంచం పెట్టినటువంటి ఆ రోగి ఆకలి మీద రొట్టె మీద కట్ట ఉండదు కదా మోసబాబు. ఇంకెలా ఉండి వారికి కళ్ళు ఎలా చూడాలి? పర్ఫెక్ట్గా కళ్ళు అండి ఇలా పర్ఫెక్ట్గా చూడాలి. పర్ఫెక్ట్గా చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఏనా? ఇప్పుడు యోబు గారు ఎలుగు గారు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, నీకు బలహీనత వచ్చింది కదా, రోగాలు వచ్చినాయి కదా, వీటన్నిటిలో నుంచి ఆయన నిన్ను బయటికి నడిపిస్తాడు, నీ దేహం మరలా పసిపిల్ల దేహం వలె మారుతుందని చెప్పడానికి కొన్ని సందర్భాలను తీసుకుంటున్నాడు ఆయన, కొన్ని ఉపమానాలను తీసుకుంటున్నాడు. అవును కదా, మనము వాక్యము ఇతరులకు అర్థం కావడానికి, ఇతరులకు చెప్పడానికి దైవ సేవకులు బోల్డని ఉపమానాలు తీసుకుంటారు. ఆయన ఉపమానాలు వింటున్నప్పుడు చాలా ఆశ్చర్యం తీసుకొస్తూ ఉంటుంది. ఎందుకంటే అనుభవజ్ఞుల దగ్గర
ఏమండి బాగా బైబిల్ పండితుల దగ్గర ఆయన కొన్ని అనుభవాలని వారు వింటారు కనుక, నేర్చుకుంటారు కనుక, ఆ విషయాల్ని బయట వారితో, స్థానిక సంఘ బిడ్డలతో పంచుకుంటున్నప్పుడు ఆయన ఎలా ఇలాంటి మాటలను ఆలోచించగలుగుతున్నారు, నేర్చుకోగలుగుతున్నారు అన్నటువంటి ఆలోచన నాకు వచ్చినప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అలా ఇక్కడ ఎలీహు గారు కూడా తన అభిప్రాయాల్ని తన అనుభవాల్లో నుంచి మాట్లాడుతూ అలాగే నీకొచ్చినటువంటి ఆ బలహీనతలో నుంచి కూడా నీ దేహం కూడా ఎలా మారుతుందనంటే పసిపిల్ల దేహం వలె మారిపోతుంది అంటున్నాడు. ఇప్పుడు ముసలోళ్ళందరూ పడుచోళ్ళు అయిపోతున్నారు అన్నారనుకోండి, మరలా వాడికి ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది కదా. ఎందుకనంటే వారి జీవితాలు అయిపోయినాయి. ఇప్పుడు నా జీవితం కూడా అయిపోయింది చాలా మటుకు. ఇంకా నువ్వు కుర్రోడు అవుతావు అన్నారనుకో, నాకు ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆనందంగా ఉంటుంది. ఎవరికైనా అలా ఉంటుందని అంటూ ఎలీహు కొన్ని ప్రశ్నలు, యోబు గారి ప్రశ్నలకి ఈయన సమాధానం చెప్పినట్టుగా చెప్తున్నాడు అనమాట. 26వ వచనం. కావున వాడు ఆయన ముఖము చూసి సంతోషించును, ఎలాగూ నిర్దోషత్వమును ఆయన నరులకు దయచును. నరులకు నిర్దోషత్వాన్ని ఎలా దయచేస్తాడంటే దేవుడు ఈ రీతిగా మనకి ఏదైనా బలహీనత వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు మంచానికి ఎక్కితే ఆ మంచం మీద మనం పరుంటే, మంచం మీద ఉంటే ఆ మంచమే మనకి గుణపాఠాన్ని నేర్పిస్తుందని చెబుతున్నాడు. ఇంకెన్నో వచ్చినప్పుడు చూడన్న 30వ వచనం చదువు. ఆయన దానికి తగిన ప్రతీకారం చేయును. ఎలాగునైనా నరులకు నిర్దోషత్వం కలగజేయను. 27వ వచనం. అప్పుడు వాడు మనుష్యుల ఎదుట సంతోషించుచు ఎట్లని పలుకును, యథార్థమైన దానిని వ్యత్యాసపరిచి నేను పాపము చేసి తిని, అయినను దానికి తగిన ప్రతీకారం నాకు చేయబడలేదు. కోపంలోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు. నా జీవం వెలుగును చూచుచున్నది. ఆలోచించుము, నరుడు సజీవులకుండు వెలుగు చేత వెలిగింపబడినట్లు కోపములో నుండి వారిని మరలా రప్పించవలనని మానవుల కొరకు 2-3 సార్లు ఈ క్రియలనన్నిటినీ దేవుడు చేయవాడై ఉన్నాడు. యోబుని ఎంతగా బలపరుస్తున్నాడంటే ఈయన చాలా గొప్పగా బలపరుస్తున్నాడు. ఒకవేళ ఆరోపణ ఇచ్చినా ఆ ఆరోపణలకి సమాధానాలు ఏంటో చెబుతున్నాడు. ఆరోపణలు చెబుతున్నాడు, ఆ ఆరోపణలకి సమాధానాలు కూడా చెబుతున్నట్టుగా మనకు కనబడుతుంది. యోబు గారి యొక్క సమస్యల్ని ఎలీహు డీల్ చేస్తున్నాడు. వాస్తవానికి అంత సమర్థవంతుడా ఆయన అంటే లాస్ట్కి ఈయన గురించి ఒక మాట ఉంటుంది. జ్ఞానముతో ఆలోచన చెరుగుతున్న ఇతను ఎవరు అని దేవుడు ఎలీహుతో మాట్లాడతాడు లాస్ట్లో. ఇది మంచి ట్విస్ట్గా ఉంటుంది. సో ఆ సందర్భాన్ని అర్థం చేసుకునే ప్రయత్నాలు చేద్దాం తర్వాత మన దినాల్లో. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ 30వ వచనం దాకా యోబు గారి యొక్క సమస్యలు, ఎలీహు యొక్క సమాధానాలు మనకు కనబడాయి. చివరికి ఏంటంటే ఎలీహు విన్నపం చేస్తున్నాడు యోబు గారికి. ఎన్నో వచనం నుంచి? 31వ వచనం నుంచి 3 వచనాలు ఉన్నాయి. త్వరగా చూసేసి మనం ముగించేసుకుందాం. ఏనా? 31వ వచనం నుంచి చదువుకుందాం. ఎలీహు గారి యొక్క విన్నపాలు ఏంటో మనం చూద్దాం. 31వ వచనం చదువు మోషే. ఏమని రాయబడింది అక్కడ? 31వ వచనం. యోబు, చెవిని పెట్టుము, నా మాట ఆలకించుము, మౌనముగా నుండుము, నేను మాట్లాడేదను. చెప్పవలసిన మాట ఏదైనా నీకున్న ఎడల నాతో ప్రత్యుత్తరము చెప్పుము, మాట్లాడుము, నీవు నీతిమంతుడు అని స్థాపింపగోరుచున్నాను. యోబును ఏమని స్థాపించాలనుకుంటున్నాడు ఈయన? నీవు నీతిమంతుడు అని స్థాపించాలనుకుంటున్నాడు. మంచి మాట కాదే ఇది. ఇతరులందరూ ఒకవేళ హేయపరిచినా, గాయపరిచినా, ఒకవేళ ద్వేషించినా, కానీ ఇతను ఎలీహు ఏమంటున్నాడు అని అంటే మంచి మాట అంటున్నాడు అనమాట. ఏంటా మంచి మాట? అంటే నీవు నీతిమంతుడు అని నేను స్థాపిస్తాను. ఆయన ఒక జడ్జిమెంట్లో, ఆయన ఒక లాయర్లా మాట్లాడుతున్నాడు. ఏం చేస్తాడట ఆయన? మోషేబాబు, నువ్వు నీతిమంతుడు అని నేను స్థాపిస్తాను, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నా దగ్గర రుజువులు ఉన్నాయి అన్నట్టుగా ఆయన ఇలా మాట్లాడుతుంటే ఎదుటి వారికి ఎలా ఉంటుంది? అమ్మ బాబాయ్, అంటే ఈయనకి చాలా తెలుసురా బాబా అని అనిపిస్తుంది ఎలీహు గారి విషయంలో. చూద్దాం ఇంకేమన్నాడు. మాట్లాడము, నీవు నీతిమంతుడు అని స్థాపింపగోరుచున్నాను. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నన్ను స్థాపించగలరా? నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరైనా నన్ను అడగగలరా అని యేసుక్రీస్తులో ఒక సవాల్ విసురుతారు మనకి యోహాను సువార్తలో. అలాగే ఎలీహు కూడా అంటున్నాడు ఇక్కడ, నీలో పాపం లేదని నేను నిరూపిస్తానని మాట్లాడుతున్నారు ఆయన. ఇంకా కింద మాట మనం చూద్దాం. మాట ఏమీ లేని ఎడల నీవు నా మాట ఆలకింపుము, మౌనముగా నుండుము, నేను నీకు జ్ఞానము బోధించేదను. మౌనంగా ఉంటే ఈయన ఏం చేస్తాడట? యోబు గారికి జ్ఞానం బోధించేదట. ఏంటి? ఈయన జ్ఞానం బోధించేంత
స్థాయికి ఎదిగాడనంటే అవును, నిజంగా జ్ఞానాన్ని బోధించవచ్చు. కానీ జ్ఞానం ఏం చేస్తుందనంటే ఏ సమయాన్నైనా మనల్ని ఓవర్టేక్ చేయొచ్చు. ఏంటి జ్ఞానం ఏం చేస్తుంది మోషే బాబు? ఏ సమయాన్నైనా మనల్ని ఓవర్టేక్ చేస్తుంది. ఓవర్టేక్ చేయడం అని అంటే జ్ఞానం ఉప్పొంగ చేస్తుంది అనమాట. ఏం చేస్తుందమ్మా జయగడి? జ్ఞానము ఉప్పొంగ చేయదు, కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేస్తుంది. కనుక జ్ఞానం కంటే ప్రేమ గొప్పది. కనుక ప్రేమ లేనివాడు దేవునికి పాత్రుడు కాడు, తన సేవకి పాత్రుడు కాడని మనకి ఎన్నో మాటలు ఎన్నో పాటలు మన ముందున్నాయి. అయితే ఇక్కడ ఈ విషయాలన్నీ మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇంతకీ యోబు గారు మరి చేసినటువంటి యోబు గారు చేసినటువంటి ఆ సమస్యలు ఏంటి అని మనం ఒకసారి లేఖన భాగాల్ని చూస్తున్నప్పుడు ఒక మాట మనకి కనబడుతూ ఉంటుంది. ఏంటి ఆ మాట అని అంటే, యోబు హృదయంలో చిన్నపాటి కొద్దిపాటి గర్వం ఆయనకు ఉన్నట్టుగా కనబడుతుంది. ఏముందమ్మా ఆయనకి? చిన్నపాటి కొద్దిపాటి గర్వం. ఆ గర్వాన్ని గురించి మాట్లాడుతూ మనము అంతకుముందు చూసాం కదా, యోబుగా 31వ అధ్యాయంలో నేను సేనలోని రాజు వలె ఉన్నాను అంటాడు ఆయన. 30వ అధ్యాయంలో మాట్లాడుతా ఆయన 30వ అధ్యాయంలోను 31వ అధ్యాయంలోను నేను ఎలా ఉంటాను అంటాడంటే ఆయన, నేను సేనలోని రాజులా ఉన్నాను అంటాడు. 31వ అధ్యాయంలో మనకి ఆ భాగం మనకి కనబడుతుంది అనమాట. ఏమండి, నేను రాజుని, సేనకు రాజుని అన్నటువంటి మాట ఆయనకి ఎలా వచ్చిందనంటే మనకి అర్థమవుతుంటుంది. యోబు హృదయంలో కొద్దిపాటి గర్వం ఉన్నట్లుగా కనపడుతుంది. యోబు మంచివాడు, గొప్పవాడే. అయితే ఆ మంచివాడు, నేను గొప్పవాడిని అనుకొనడమే ఏంటనంటే గర్వం. గర్వం అంటే అది ఏంటో కాదు, నేను మంచివాడిని, నేను గొప్పవాడిని అని అనుకోవడమే గర్వం. యోబులో దేవుడు దాన్ని చూశాడని ఒక ఆయన అభిప్రాయంగా వ్రాసాడు. దేవుడు యోబు గారిలో ఏం చూశాడట? దాన్ని కూడా దేవుడు తీసేయాలి. యోబులు ఇది ఉండకూడదు, అన్ని సుగుణాలు ఉన్నాయి, ఈయనలో ఈ గర్వం కూడా ఉందని ఒక ఆయన తీరి వ్రాసాడు. ఇది ఎంతవరకు వాస్తవం? యోబు గర్వంధుడా అని మరలా మనల్ని ఎవరు విమర్శించకూడదు, కానీ మన మాటలు తప్పు పట్టకూడదు. కానీ కొంతమంది అభిప్రాయం ఇది వాక్యానికి ఎంత దగ్గరగా ఉందని మనం ఆలోచన చేస్తే, యోబు ఎంతో సహనము ఓర్పు కలిగినటువంటి వాడు. అలాంటి ఆయనకి ఈ గర్వం ఎక్కడ ఉంటుందని మనం ఆలోచన చేసినప్పుడు ఆయన మాటల్లోనికి వెళితే ఆ మాటల్లో మనకు అర్థమవుతుంది. నేను సేనలోని ఒక సైనికుడి వలె, ఒక రాజు వలె ఉన్నాను అని అన్నాడనంటే ఆ మాట దేనిని చూపిస్తుందా అని అంటే తన యొక్క గొప్పతనాన్ని, తన యొక్క మంచితనాన్ని. ఈ రెండు ఎప్పుడైతే ఉన్నావో అది గర్వానికి సూచనగా కనబడుతుంది. కనుక యోబు గారిలో అది ఉండకూడదని దేవుడు ఏం చేశాడు? ఇంకా ఆయన్ని గొప్ప చేయడానికి, ఇంకా ఆయన్ని మంచివాడిగా చూపించడానికి దేవుడే దానిని తీసేయడానికి మరి వీటిని ఒకవేళ ఆరోపించాడేమో, ఇవన్నీ ఆయన మీదకు వచ్చినాయేమో అని మనం అనుకోవడానికి ఒక అవకాశం ఉందని వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక మనలోని కూడా నేటికి మనలోని కూడా గర్వము, అహము ఇవేమీ కూడా ఉండకూడదని ఈ సందర్భాన్ని బట్టి దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠమే. కానీ యోబు గారికి మరలా ఈ ఈగో ఫీలింగ్ ఉంది, ఈ గర్వం ఉందని మనం ఆయనకి ఆపాదించట్లేదు. ఒకవేళ ఆయనలో ఒకవేళ ఉంటే కనుక అందుకనే ఒకవేళ ఎలాగని చేశాడేమో అన్నది ఒక అభియోగం, ఒక ఆరోపణ. దీనిని బట్టి మనకు అర్థమయ్యే ఏంటి అంటే మనము దేవుని మాటలు ప్రకటిస్తున్నాం కనుక, మనము దేవుని మాటలు చెబుతున్నాం కనుక, మనము వాక్యాన్ని చెప్పే ముందు, వాక్యాన్ని చెబుతున్నప్పుడు మనం తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, దేవా తండ్రి, నాలో ఆహాన్ని, గర్వాన్ని నేను విడిచిపెట్టి మీ మాటలతో నేను ఇతరులకి వాక్యాన్ని చెప్పేటువంటి సామర్థ్యాన్ని దయచేయండి తండ్రి అని దేవుణ్ణి అడగాలి. ఇంకొక మాట ఏంటనంటే, మనకి ఏదైనా ఉంది అని అనుకుంటే అది దేవుని కృప వలనే అయ్యుందని మనం దేవుని స్తుతించాలి తప్ప గర్వించకూడదు. ఒక మంచి రెఫరెన్స్ చూసి చివరిగా మనం ముగించేసుకుందాం.
ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనం చదువుదాం ప్రియులారా. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం. ఎలాఫా ఇర్మియా 9వ అధ్యాయం. ఎలాఫా ఇర్మియా కాదు, ఇర్మియా తర్వాత ఎలాఫా వాక్యాలు. సరే, 9వ అధ్యాయం 23. నేను తీసాను. చివరిగా వచ్చిన చదివేసుకుందామా. యెహోవా ఎలాగూ సెలవిచ్చినట్టు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. వెరీ గుడ్. మోషబ చదువునా. జ్ఞాని జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించడం అంటే ఏంటైనా వెరీ గుడ్, బాగా చెప్పు. మన సతీష్ అన్నయ్య గారు కూడా ఈ మాట చెప్పాడు. అతిశయం అంటే ఏమిటి అనుకుంటున్నారు? గర్వం. అతిశయానికి మరో పేరు గర్వం అన్నాడు ఆయన. చిన్న కుమారుడు మాట్లాడుతూ అయ్యో ఇదేంటి అని అనుకుంటే వాక్యం ద్వారా తీసి చూపించారు ఆయన. దాన్ని ఒప్పుకున్నాం. ఒప్పుకోవడం ఏంటి? వాక్యాన్ని విన్నాం ఆ రోజు. అలాగే ఇప్పుడు కూడా అంటున్నాడు దేవుడు ఏంటి, తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనైనా గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టియే అతిశయించాలి. నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టుని బట్టి, నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టి ఏంటంటే యోబులోనే దీన్ని నేను చూశాను. ఈ కొద్దిపాటి ఆ గర్వం యోబులో ఉందని పరిశీలనగా ఇప్పుడు కొంతమంది తెలుసుకున్నారు. పరిశీలనగా కనుక ఆయనకున్నటువంటి దానిని నేను ఎవరినంటే యెహోవాని నేనే గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించేవాడనే ఉన్నాను. యోబు గారికి పాపాన్ని కలంకాన్ని మనం అంటగట్టట్లేదు, కానీ ఒకవేళ ఆయనలో ఒకవేళ ఇది కానుందేమో, అందుకనే దేవుడు దీనిని ఆమోదించాడేమో అన్నదే మన హితోపదేశము. అంతేగాని ఇది ఆజ్ఞ అయితే కాదు. కనుక మనం అందరం ఎలా ఉండాలనైనా మోషేబాబు, మనలో ఉన్నటువంటి ఆహారాన్ని చంపుకుంటూ, అది ఈ రోజుతో పోయేది కాదు. క్రైస్తవులుగా మనతో మనం మరణించేంత వరకు మనతోనే ఉంటుంది అది. కనుక దానిని కంట్రోల్లో ఉంటూ, దాన్ని కంట్రోల్లో పెట్టుకుంటూ, దీన్ని గర్వాన్ని కంట్రోల్లో పెట్టుకుంటూ దేవుని మాటలతో మనం బోధించగలిగితే, దేవుని వాక్కులను సమాజానికి అందించగలిగితే అనేకలు రక్షింపబడడానికి అవకాశం ఉంటుంది. కనుక మరింతవరకు చక్కటి మాటలను మనకు అనుగ్రహించిన పరమానంద కన్న తండ్రికి దేవత దేవుని కృతజ్ఞతలు తెలుపుకుంటూ మోషబ ప్రార్థనతో ఈనాటి రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మనం ముగించుకుందాం. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ఎలా తిప్పి చేయాలి. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసినవి బహిరంగ సభలు సండే టు సండే 8 రోజులు జరగబోతున్నాయి. దానికి దైవ సేవకులందరూ కూడా సకాలంలో వచ్చేలాగా, మంచి జ్ఞానం మనకు అనుగ్రహించేలాగా, అలాగే మంచి ఆలోచనలు దైవ సేవకులు తీసుకునేలాగా, పెద్దలు కూడా బాగా సహకరించేలాగా, అన్నీ కూడా దేవునికి మహిమకరంగా, సంఘ బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగా, అందరూ కష్టపడేవారుగా, అందరూ సహకారాలు ఇచ్చేవారుగా, అందరం కలిసి ఓదూరుని ఆకాశమంత ఎత్తులు చూపించేలా దేవుడు మన ఓదూరు నుంచి అనేక దేశాలు కూడా అనేక దేశాల వారు కూడా ఆశ్చర్యపడేటట్టుగా దేవుడి ఈ సభలను జరిగించాలని ప్రార్థన పూర్వకం ముందుకు మోషబ ప్రార్థన. మహాగణుడు మహానతుడ ప్రేమగల మా కణితండి గొప్పగలని మీ వ్యాపారమైన నామనికి వేరేది కొనుతుంది. ఈ రాత్రి ఆరాధండి అభిరానండి 33 అర్థంతో మీకు అనమంటుంది. అదండి మేము విట్టిపోయాక మా రోజులందరూ ఫైన్ చేయాల్సి ఎప్పుడంటే 23 అధ్యాయం మా మోనది తెలుసు మీకు అన్నం తిండి మా సంఘం గురించి జ్ఞాపకం చేసుకుని తిండి సంఘంలో తిండి సండే టు సండే బహిరంగ సభలు జరిగినట్టు ఆ సభలో తిండి దైవజనులు వాకింగ్ చెప్పినట్టు వాకింగ్ చెప్పడం మనం మంచి నిర్ణయాన్ని తీసుకుని చూడండి. దైవజనులు వస్తున్న ప్రయాణాలు మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోవాలని అనుకున్నాను తండ్రి. ఇంకా నాన్నగారం అనుబట్టి పడత పని వేసేవాడు శుద్ధ పనులు వీడుకోమ పని పెరుగుతుంది. ఆమేన్. ప్రార్థన వినుడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. జై తల్లి ప్రార్థన. ప్రార్థనలో మీ పనులు నీకు ఎంత రూట్రీగా తండ్రి వాక్య చదువుకున్న తండ్రి, ఆ వాక్య తండ్రి ఆది నుంచి అంతవరకు మీ పూర్ణలా చేయించి రూట్రీ కదండి. వాక్య చదువుకున్న తండ్రి, ఈ రోజు వాక్య చదువుకున్న తండ్రి యోగ గ్రంథం తండ్రి 33 చదువుతుండగా తండ్రి మా మురాతే శిలా చేయించి రూట్రీగా తండ్రి
అయితే సండే టు సండే జరుగుతుంది తండ్రి, బహిరంగ సభలు జరుగుతున్నాయి తండ్రి. అక్కడ బోధిస్తున్న బియ్యలు రాజుని తీయించండి తండ్రి.